నిన్న జేఎన్టీహెచ్ వచ్చేసరికి అఫీషియల్గా 2024 వాళ్ళకు కూడా 30-23 గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. వాటి వీడియోలు మీరు చూడనట్టయితే ఐకార్డ్ అండ్ కార్డులో ఉన్న చూడండి. అయితే దాన్ని బేస్ చేసుకొని చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. అయితే అందుట్లో భాగంగా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, సార్ మనం ఇప్పుడు మేము కొన్ని ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నోటిఫికేషన్స్ పడినాయి కదా, వాటికి కట్టేసామండి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ కనుక మనం అప్లై చేస్తే నేను ఎగ్జామ్స్ రాయాలా వద్దా? కెన్ వి రైట్ ఎగ్జామ్స్ అప్లైడ్ ఇఫ్ వి అప్లై జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే దాంట్లో ముఖ్యంగా 18వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అప్లై చేసుకున్నారనమాట. అయితే మరి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు ఈ 18వ తారీఖు లోపు వచ్చింది అనుకున్నా. ఇవాళ 12వ తారీఖు కాబట్టి ఈ లోపు వచ్చిందే అనుకుందాం. అసలు అప్పుడే రాదు, ఒకవేళ 10 డేస్ పడుతుంది అసలు. అయితే ఒకవేళ వచ్చిందే అనుకుందాము, మీరు అప్లై చేసుకున్నారు, మరి ఎగ్జామ్స్ రాయాలంటే ఎగ్జామ్స్ రాసుకోండి. అయితే ఎందుకు చెప్తున్నానంటే దీని మీద క్లారిటీ లేకపోవడం కాదు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఒకవేళ గ్రేస్ మార్క్స్ అప్లై చేసున్నా, లేకపోతే ఈ ఎగ్జామ్స్ అటెండ్ అయిన తర్వాత గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చి మీరు అప్లై చేసున్నా, ఒకవేళ మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసి ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే మీరు ఏవైతే ఎగ్జామ్స్ రాసున్నావో అవి రిజల్ట్ నలిఫై అయిపోతుంది. అంటే మీ పేపర్ వాల్యుయేషన్ వీటన్నిటి సంగతి పక్కన పెడితే, అది జరుగుద్దా జరగదా అని పక్కన పెడితే, మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉండి యాక్సెప్టెన్స్ కనుక అక్కడ వస్తే రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి పడుతుంది. దాంట్లో మీరు నిరభ్యంతరంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు ఇంకా ఎగ్జామ్స్ రాయటం ఎందుకండి అని చెప్పేసి అమ్మాయిలు అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే అండి, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చిన తర్వాత మీరు అప్లై చేస్తున్నట్టయితే అక్కడ యాక్సెప్టెన్స్ అయింది లేని మీకు ఎలా తెలుస్తుంది? అది ఎన్ని రోజులు పడుతుంది ఏంటని తర్వాత వీడియో చేస్తాను నేను. అయితే మరి అది తెలియకుండా మీరు ఎగ్జామ్స్ గుడ్డిగా వదిలేసి ఎట్లా కూర్చుంటారు? ఎలాగో డబ్బులు కట్టారు, అవి రిఫండ్ కావు. అయితే అవి రాసుకున్నారనుకోండి, ఒకవేళ వచ్చిన రిజల్ట్స్ నలిఫై అయిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ దీంట్లోనే సతమతవుతున్న ఎగ్జామ్స్ రాయదా వద్దా, రాయాలి వద్దా. రాసిరండి, మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అయితేనే అప్లై చేయండి. అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే ఎలిజిబిలిటీ అయినట్టే. కానీ ఎగ్జామ్కు అటెండ్ అయినంత మాత్రాన మీకు ఏం కాదు. ఎట్లాగో జీవితంలో లాస్ట్ ఎగ్జామ్స్ తర్వాత ఎట్లా ఎంటెక్లు చేసేవాళ్ళు చేస్తారనుకోండి, అది వేరే విషయం. అక్కడితో ఆపేసి జాబ్కి వెళ్ళి వెళ్తారు. అటెండ్ అవ్వడం మంచిదని చెప్పి ఒక మెమరీ కింద పడిపోద్ది, మీకు ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా వీటి గురించి కాకుండా చాలామంది అడుగుతున్నారు, గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఎన్ని రోజులు PCCMM వస్తుంది, ఇంకా చాలా అడుగుతున్నారు, మ్యాథ్స్ సబ్జెక్టు కవర్ చేయొచ్చా, వీటన్నిటి గురించి వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.